కలియుగ వైకుంఠంగా భావించేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు యొక్క రాసలీలల మొత్తం కూడా ప్రచార మాధ్యమంలో మొత్తం కూడా వచ్చిన ఇంతవరకు హిందువుల మనోభావాలను కాపాడాలని, ఆ పవిత్రతను కాపాడాలని, నైతిక విలువలతో వెంటనే రాజీనామా చేయించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి తోచకపోవటం సిగ్గుచేటైనటువంటి విషయం. ఈరోజు అది ప్రశ్నించినందుకు మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈ విధంగా ఉన్నాడు చైర్మన్ తొలగించండి అని మాట్లాడితే మహిళా కార్యకర్తలపై పోలీసులు మీరు ప్రదర్శిస్తూ ఉన్నారు, తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. శాంతియుతంగా ప్రజాస్వామ్యంలో ఏదైతే నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, ఆ నిరసన తెలియజేసేటటువంటి వారిని అణచడం కోసం మీరు అక్రమ కేసులు పెడుతున్నటువంటి అంశాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీ భాగస్వామ్యం హిందూ మత రక్షకులుగా ప్రచారం చేసుకునేటటువంటి పవన్ కళ్యాణ్ కానీ, లేకుంటే బీజేపీ కానీ, లేకుంటే తెలుగుదేశంలో ఉన్నటువంటి హిందూ సాంప్రదాయవాదులు కానీ ఎవరు కూడా పన్నెత్తి మాట్లాడలే. ఎందుకయ్యా? మీకు నైతిక విలువలను కాపాడుకోండి, హిందూ మత ధర్మాన్ని కాపాడండి. కాపాడకుండా ఆ చైర్మన్ని కొనసాగిస్తూ కామాంధుడిని బిఆర్ నాయుడిని ఈరోజు కామనాయుడు అని ప్రచారం జరుగుతూ ఉంటే నైతికంగా ఆయనైనా రాజీనామా చేయాలి. ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హిందూ మతాన్ని కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడాలని చెప్పి ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తూ ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓ హిందూ పరిరక్షకులారా, గగ్గోలు పెట్టేటటువంటి నాయకులారా, మీరంతా నోళ్లు విప్పండి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఒక ఆరోపణ వస్తేనే రాజీనామాలు చేసినటువంటి చరిత్ర భారత పార్లమెంటు చరిత్రలో ఉంది. భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, పవిత్రతను కాపాడాలి. పవిత్ర దేవాలయాల యొక్క అపవిత్రం చేసేటటువంటి ఇలాంటి కామనాయుళ్ళు మొత్తం కూడా సస్పెండ్ చేసి వారిని జనజీవన స్రవంతిలో లేకుండా రాకుండా చేయాలని చెప్పి, హిందూ పవిత్రతను కాపాడాలని చెప్పి, కలియుగ వైకుంఠ దేవుని యొక్క తిరుమల యొక్క పవిత్రతను కాపాడాలని చెప్పి కోరుకుంటూ వెంటనే బిఆర్ నాయుడిని తొలగించవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.